సృష్టి ఆరంభంలో బిగ్ బ్యాంగ్ లాంటి పేలుడు జరిగినప్పుడు ఆ కోర్ ఎనర్జీ సృష్టి నాభి దగ్గర ఉంది. ఆ కోర్ ఎనర్జీనే మనం బ్రహ్మ అన్నాం. విస్తరిస్తున్న విశ్వాన్ని విష్ణువు అన్నాం. అంత పెద్ద కోర్ ఎనర్జీలో నెగిటివ్ ఎనర్జీస్ కూడా పుడతాయి కదా. అలా విష్ణువు నుంచి మధుకైటభులు అనే రాక్షస శక్తులు ఉద్భవించాయి. ఆ శక్తులు కోర్ ఎనర్జీ అయిన బ్రహ్మను డిస్టర్బ్ చేయడం మొదలుపెట్టాయి. అంటే కంప్యూటర్ పరిభాషలో వైరస్లా అన్నమాట. ఇప్పుడు యాంటీవైరస్ కావాలి కదా. ఆ యాంటీవైరస్ వైరస్ కన్నా గొప్ప శక్తి కలిగి ఉండాలి కదా. అప్పుడు మధుకైటబులు అనే రాక్షస మాయను సంహరించడానికి కాలం పుట్టింది. ఆ కాలం నుంచి పుట్టినదే కాళి. కాలాన్ని మార్చి ఆ కాలంలో మధుకైటబులే లేకుండా చేసి మళ్ళీ విశ్వశక్తి విష్ణువు కోర్ ఎనర్జీ అయిన బ్రహ్మ చేస్తున్న ఈ సృష్టి అనే ప్రోగ్రామింగ్ని రీబూట్ చేసిన శక్తి కాళి. అందుకే పురాణాల్లో కాళికాదేవిని ఎలా వర్ణించారంటే మహాప్రళయ కాలంలో కాలతాండవం చేసిన శక్తి కాళి అన్నారు. అంటే ఈ విశ్వాన్ని నడిపించే కాలానికి అధిపతి కాళి. ఈ విశ్వాన్ని నడిపించే కోర్ ఎనర్జీని భరించడం కష్టం కదా. అందుకే కాళికాదేవి శక్తిని బ్యాలెన్స్ చేయడానికి శివుడు వచ్చాడు. నీ శక్తి వల్ల ఈ విశ్వం అల్లాడిపోతోంది. ఆ శక్తిని తగ్గించేందుకు నా దేహంపై కాలు మోపు అని శివుడు కాళికను కోరాడు. అలా కాళిక శివుడి దేహంపై తన కాలు ఉంచింది. అంటే అంటే కాళికాదేవి శక్తిని న్యూట్రలైజ్ చేసిన శక్తి శివం. ఇప్పుడు ఈ విశ్వాన్ని అర్థం చేసుకోండి. ఆదిశక్తి లాంటి పరమాణువు నుంచి విశ్వం పుట్టింది. ఆ విశ్వం పెరగడమే విశ్వరూపం అంటే విష్ణువు. ఆ విశ్వాన్ని నడిపించే కోర్ ఎనర్జీనే బ్రహ్మాండం అంటే బ్రహ్మ. ఈ బ్రహ్మాండాన్ని నడిపించే కాలమే కాళి. ఈ విశ్వంలో ఉండే ప్రమాదకరమైన శక్తులను తనలో లయం చేసుకుని న్యూట్రలైజ్ చేసే లయకారుడే శివుడు. ఇవన్నీ ఆయా శక్తుల పేర్లు. అందుకే కాళికాదేవి విగ్రహాన్ని ఈసారి చూసినప్పుడు యూనివర్సల్ థియరీతో చూడండి. ఆ విగ్రహంలో విశ్వ సిద్ధాంతమే కనిపిస్తుంది.